ఓ రోజు ఫిలిప్ గారు అబ్రాహ్మణుడు అంకుల్ అన్న అర్జెంట్గా హెబ్రోన్కి రాను. ఏం తప్పు చేశాను, ఏం ట్రాన్స్ఫర్ పరిగెత్తుకొని పోయాను. పోయేసరికి నీ పెళ్ళి జూన్ 11వ తారీఖున హెబ్రోన్లో అన్నాడు. పిల్లి ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఏం తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. నీ డైరెక్ట్ పెళ్ళే. ఇంకో విచిత్రం తెలుసా, కార్డ్స్ కూడా అయిపోయినాయంట. అమ్మాయి అని చెప్పి అంతే చెప్పాను, ఇంకెక్కువ చెప్పలే. ప్రార్థన చేసి పంపిన తర్వాత కోషి గారు హెబ్రోన్లో ఉన్నాడు. కోషి గారి దగ్గర అబ్రాహం ఇక్కడ అన్నాడు. నా భుజం మీద చేసి గర్ల్ ఈజ్ షీజ్ ఇన్ చెన్నై మెడ్రాస్ అన్నాడు. మెడ్రాస్లో ఉంది అమ్మాయి. మెడ్రాస్ అంట. మెడ్రాస్ అందరికి ఎప్పుడు మెడ్రాస్ మీద కాలే పెట్టలే నేను. అమ్మాయి పిల్ల మెడ్రాస్లో ఉందంట. అమ్మాయి ఎవరో కూడా తెలియదు. పెళ్ళి హెబ్రోన్లో డిసైడ్ చేసినాము, ఈరోజే నీ పెళ్ళి 11వ తారీఖున హెబ్రోన్లో అన్నాడు. అట్లా పెళ్ళి అయిపోయిందండి. దేవుడు సిద్ధపరిచిన ఆ గుణవతి అయిన భార్య దేవుడు నాకు ఆదాముకి ఎట్లా సిద్ధపరిచాడో ఆమెను సిద్ధపరిచి పెండిలో చూశాను. నా పక్కన కూర్చోంది. అందరూ మాట్లాడద్దు ఇక్కడ. పెళ్ళి అయిపోయింది. నా భార్య నాకు చేతికి ఇచ్చారు. ఆమెను ఇద్దరు కలిసి ఓ 2 రోజుల తర్వాత తిరుపతి పోస్టింగ్ చేశాం. తిరుపతిలో దేవుడు ఒక పాపనిచ్చాడు. అమ్మాయి పేరు గ్రేస్. తర్వాత 2004లో తర్వాత ఒక బాబునిచ్చాడు. బాబు పేరు రెమాండ్. రెమాండ్ అంటే విమోచకుడు అని అర్థం. రెమాండ్, ఐజక్ రెమాండ్. ఆ బాబునిచ్చాడు. ఇద్దరు అయిన తర్వాత అక్కడి నుంచి తిరుపతిలో ఒక 4 ఏళ్ళు చేశా. అక్కడి నుంచి కడప ఇచ్చారు. కడపలో 5 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి వరంగల్ ఇచ్చారు. వరంగల్ 8 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాద్లో 5 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి మళ్ళీ గద్వాల్ ఇచ్చారు. గద్వాల్ నుంచి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఇచ్చారు. హైదరాబాద్లో ప్రెసిడెంట్ దేవుని చిన్న సేవను చేసుకుంటూ కొనసాగుతున్నాను. నా కొరకు ప్రార్థన చేస్తారండి చెయ్యరా? గుర్తొస్తే ఎప్పుడన్నా ప్రార్థన చేయి. నా సేవ కోసము ఇంకొంతకాలం బ్రతికి ప్రభు సేవ చేద్దామని ఆశ ఉంది. ప్రభు మాటలు దీవించుగా. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తారన్న